సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి 18,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 42,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 ఉద్యోగాలతో పాటు యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగులకు వచ్చేసరికి సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఒకేషనల్లో ఎవరైతే అగ్రికల్చర్ రిలేటెడ్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ బాటనీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఎస్సీ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫైనల్గా మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లైఫ్ సైన్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్, జియో ఇన్ఫార్మటిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది వేరే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఈఏపీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక నెంబర్ దగ్గర మీరు 440 అని చెప్పేసి ఈ విధంగా మీరు మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క జెండర్తో పాటుగా మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా అక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 13th పాయింట్ దగ్గర వచ్చేసరికి ఇదే సంస్థలో మీరు వర్క్ చేసినట్లయితే కనుక ప్రీవియస్గా సో ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ అయితే చేశాను గైస్. ఫైనల్గా మీ యొక్క డేట్తో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పట్టుకుని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. లైక్ మనకి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు మీ యొక్క రెజ్యూమ్తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్స్తో పాటు ఎక్సర్విస్మెంట్ క్యాన్స్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇంటర్వ్యూకి పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేది మనకి ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే కనుక యంగ్ ప్రొఫెషనల్ 1 ఉద్యోగాలతో పాటుగా యంగ్ ప్రొఫెషనల్ 2 అనేటువంటి ఈ యొక్క 2 రకాల ఉద్యోగాలకు కూడా మనకి February 24th మనకి యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకి మాత్రం February 25th మనకి యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిస్సా 753006 ఇండియా అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అనేవి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్లో యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.